పెళ్లి చేసుకోవడం అన్నది చాలా కామన్ ట్రెండ్. మీరు మాత్రం కొన్ని కారణాల వల్ల వద్దు మనకి అసలు ఈ డిపార్ట్మెంటే వద్దని దూరం ఉన్నట్టు చెప్తుంటారు. నిజం అది? ఆ రోజు ట్రెండ్ ఏంటంటే చదువులకు కాలేజీలకే పంపేవారు కాదు, జాబుకు పంపేవారు కాదు. ఒకంత చదువు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపించే రోజులు ఆ రోజులు. ఏమంటే పేరెంట్స్ అలాగా హౌస్ వైఫ్గా ఉండాల్సిందే అన్న ఒక పద్ధతితో వెళ్ళి ఇంకా సినిమా లోకానికి ఏం పంపిస్తారు? ఈ సినిమా లోకం అంటేనే పెద్ద అందరికీ ఒక ఎబ్బెట్టు. ఏంటి? చీపు. అదిగో పాడింది, అది పోతాం చూసావా, అది సినిమాలో పాడుతుంది. అలా చెప్పుకునేవాళ్ళ? అది సినిమాలో పాడుతుందంటే సినిమాలో పాడితే తప్పేమి? యాక్ట్ చేసేవాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళని చెప్పడం మాత్రం కాదు, పాట పాడేవాళ్ళకి కూడా అది సినిమాలో పాడుతుంది. అబ్బే దాంతో ఏంటి నీకు ఫ్రెండ్షిప్ రా, ఇలా ఉండేది. ఇలాంటి రోజుల్లో ఏ పిల్లల్ని ఈ యొక్క సినీ రంగానికి పంపించిన వాళ్ళు లేరు. పంపరు. పంపితే పిల్లలు చెడిపోతారంట, పిల్లలు పాడైపోతారు. ఆ సినిమా సంగతి ఇక్కడ తీసుకురాకండి. సినిమాలో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేయడం కూడా కుదరదు, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కుదరదు. వాళ్ళు ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంటే చూసే వాళ్ళు ఎవరు చూడడానికి వచ్చేవారు లేదు. అరేంజ్ మ్యారేజ్ చేస్తే కూడా ఆ వచ్చిన వాడు వేసే ప్రశ్నలు కూడా ఎంత హోప్లెస్ ప్రశ్నలు అంటే, మీకు ఎప్పుడైనా అడుగుతున్నాను ఏమనుకోకుండా అమ్మా, చాలా ఏళ్ల క్రితం మాట, మీకు పెళ్లి చూపులు అయిందా? అరేంజ్ మ్యారేజ్ చేసి కూడా వచ్చారు. వస్తే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఫలానా ఏదో మాట్లాడతామని నేను విన్నాను ఒక మాట, ఒక సంగతి. ఇండస్ట్రీలో దొరబడిన వెంటనే ఆ సింగర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సఖ్యత ఉంటుందంట కదా, అప్పుడే ఛాన్సెస్ ఇస్తారంట కదా. మీకేమన్నా అలాగే ఏర్పడిందా సందర్భాలు? చంప మీద చెల్లుమని ఇవ్వాలనిపిస్తుంది డెఫినెట్గా. సరే చేసుకున్న పోని ఇంత కర్మ అంటే నేను నాతో పాటు ఉన్న సింగర్స్ చేసుకుని ఎవ్వరూ బాగుపడలేదు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాకి పాటలకు పంపకుండా ఉండిపోయింది, మంచి టాప్ ఆ గాత్రం కూడా బాగుండి పంపించలేకపోతే ఓకే సరే పంపించలేదు. అంత మాత్రాన ఎందుకు కష్టాలు పెట్టాలి? ఇప్పుడు ప్రోగ్రామ్స్ పాడుతూ ఉంటే మనం ఇలా చూసి పాడుతూ ఉంటాం, పాడి అక్కడ ఎవడన్నా తబలావాడు ఏదో జోక్ చేస్తే దానిలో తప్పే ఉంది, మనం చూసి నవ్వుతాం. అలా నవ్వితే అక్కడి దాకా ఉండిపోయి హోటల్కి వెళ్ళి వాడిని చూసి ఎందుకు నవ్వావు? నువ్వు పుస్తకం చూసి పాడుతూ ఉండాల్సిందే కదా, నీకు అక్కడ వాడి మీద చూపేంటి అని చంపలు వాయిస్తే ఆ భర్తను ఏమంటారు? సరే అది పోనీ, ఇంటికి వస్తే అత్తగారు ఆడబిడ్డలతో వాళ్ళతో చెప్పరాని బాధ. ఈ కచేరీలకు వెళ్ళినప్పుడే ఇలాంటివి చేసి ఏడ్చి నా సింగర్ పడిన బాధ చెప్పుకున్నానంటే బయటకు చెప్పుకునే సంగతి కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ, ఆవిడ హస్బెండ్ పేరుతో ఉన్న కంపెనీ వాళ్ళు వచ్చి అమ్మ ఈరోజు సాయంత్రం మీకు రికార్డింగు మీరు వచ్చేసేయండి, కార్ పంపిస్తాం. సరే అని వెళ్ళిపోయింది. ఈయన ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. రే మీ అమ్మని పిలవంటారా ఇట్లా అన్నాడు. వచ్చింది ఆవిడ లోపలికి. ఏమండి ఇప్పుడు ఎవరో వచ్చారన్నావే, ఎవరు? ఫలానా వాళ్ళు అని చెప్పింది. తన పేరు ముందు ఇచ్చాడు ఒక్కటి చెంప మీద. ఎందుకండి నేనేం చెప్పాను? ఫలానా వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆ పేరు చెప్పారంటే ఇంకో చెంప ఇచ్చాడు. ఒక్కసారి చెప్పావు ఒక చెంప వాయించాను, ఇంకోసారి చెప్తే ఇంకో చెంప వాయించాను, మళ్ళీ చెప్తావా నా పేరు? ఆ పేరు వాళ్ళది కంపెనీ పేరేంటి, అయినా నువ్వు ఎట్లా చెప్తావు? నా పేరు ఎలా చెప్తావు బయటికి? నువ్వేమని చెప్పాలి? కంపెనీ వాళ్ళు వచ్చారని చెప్పు. అది ఎంత బాధ కలిగించుంటుంది. వాళ్ళ బిడ్డలే చెప్పి నా దగ్గర బాధపడ్డారు. మా అమ్మ పడిన కష్టాలు ఇటువంటి. ఆవిడ అమ్మాయి నాతో చెప్పుకున్న తర్వాత మాట, నేను పడ్డ కష్టాలు చెప్తే నమ్మవు. ఆ ఒక్క పేరు చెప్పాననే నన్ను 2 చెంపలు వాయించాడు ఆయన. ఇంకో సింగర్ 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేశారు. కాపురం చేస్తున్నాడు. నిన్ను ఎవడు రికార్డింగ్ ప్లేస్కి వెళ్ళమన్నాడు? ఆ రికార్డింగ్ ప్లేస్ వెళ్ళొచ్చి ఏంటి వాడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? అవును, పేరు పెట్టి పిలవకుండా కట్టుకున్న పిల్లని పేరు పిలిచినట్టు పిలవాలా వాడు నిన్ను? అమ్మ అని పిలవకూడదు అంటే నువ్వు అమ్మ అని పెట్టేటప్పుడు దానికి అట్లా పిలవరు వాళ్ళు. ఇది తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, ఎవరై మన మహాదేవన్ గారే, తెలిసి బాబు నీ భార్యని మేము అలా పిలవాలనుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకో, నువ్వు ఇండస్ట్రీకి పంపక, మేము అలా పిలవము. అప్పుడు మాకు 3 షిఫ్ట్లు, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సెట్ వేసేవాళ్ళు. సెట్లు రెడీ, పాట అవ్వాలి అంటే నైట్ కూడా రికార్డింగ్ అవ్వాలి. ఇప్పట్లాగా ఇండ్లల్లో షూటింగ్స్ కాదు కదా. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి వస్తే వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఎంతసేపు
వాడు ఎవడో రికార్డింగ్ పెట్టినవాడు రాత్రి పూట రికార్డింగ్లు పెడతాడో వాడు ఏం చేస్తాడు వాడు? ఇదంతా ఏంటి ఎక్స్క్యూసా? ఇవన్నీ బహానాలు ఇలా చేస్తున్నారు అని ఇంకొక సింగర్ భర్త తెలుసు అని రోజు 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 ఆమెను వేధించుకు తిని ఒకరోజు డైవర్స్ అయిపోయాడు. 2 పెట్టాడు, ప్రాపర్టీది పెట్టాడు, డైవర్స్ పెట్టాడు. నాకు ప్రాపర్టీ రాసి పెట్టు, నువ్వు ఏమన్నా ఎక్కడికన్నా తిరుగు, లేకపోతే డైవర్స్ చేసే. వచ్చిన ఒళ్ళు అంటే డైవర్స్లో చవరాలు పేపర్లో చవరాలు పెట్టి మొహాన పడేసి పోరాని. నాకు ముందరనే బాలసరసి గారు ఉన్నారు, నేను చిన్న పిల్లని బాలసరసి గారు ముందు. ఆమె హీరోయిన్కి యాక్ట్ చేస్తున్నారనమాట. బాగా పీక్ మంచి హీరోయిన్ ఛాన్సెస్ వస్తున్నాయి ఆవిడకి. అది అతను ఎవడో వచ్చాడో ఒక మహారాజా చేసుకుంటాను, నువ్వు పాడొచ్చమ్మా, నువ్వు యాక్ట్ చేయక్కర్లేదు, పాడొచ్చు మీ అమ్మాయి అన్నారు. వాళ్ళ నాన్నగారు ఎందుకమ్మా చేసేసుకో, పాటలు పాడుకోవచ్చు, యాక్టింగ్ ఎందుకు నీకు అని చెప్పి చేశారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు పంపించాడు పాటలు. పంపించేటప్పుడు బాడీ గార్డ్స్ని కూడా పంపేవాడు. ఆ బాడీ గార్డ్స్ని పంపించి ఏం మాట్లాడుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఏం పలుకుతుంది, వాడు అక్కడికి వెళ్ళి ఆవిడ ఒకటే జోక్స్ వేస్తుంది, ఆయన ఒకటే నవ్వులు పక్కపక్క ఇక్కడ నవ్వులు అవుతుంది. అక్కడ ఏం బాగాలేదు సిచ్యువేషన్. చూసి చూసి నువ్వు ఇంక మీద స్టూడియో దారి తొక్కకూడదు ఆపేశారు ఆయన. సరే ఇలాగ మమ్మల్ని చుట్టి వచ్చింది. అలా ఇదంతా చూస్తూ వచ్చా. ఒకరోజు అరేంజ్ మ్యారేజ్లో ఒకరిని పెట్టారు, వాడు వచ్చాడు, ఇట్లాంటి మాట అడిగాడు. ఓ ఇదేదో సంథింగ్ అని ఇది పోతూ ఈ బాధలు పడేకంటే అప్పటికే నాకు 30 ఏళ్ళు దాటిపోయింది ఇండస్ట్రీలో ఉండి సింగింగ్ దీంట్లో. పోతే మా అమ్మ, నేను, మా అన్నయ్య ఎట్లంటే నాకు రక్త సంబంధం. వాడు నా అన్న నన్ను వదిలిపెట్టడు. నా కోసం ఒక ఎంత నేను చూసి ఒక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయిని చేసుకున్నాడు మ్యారేజ్. అంటే నన్ను చూసుకోవాలని. వాళ్ళకి ఏమని చెప్పాడంటే నా చెల్లెలు పెళ్లి చేసుకోలేదు, రేపు మీ అమ్మాయి వచ్చి నన్ను నా చెల్లెల్ని విడదీసిందంటే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండాల్సిందే కానీ నా చెల్లెలు నన్ను వదిలిపోదు. అంత కండిషన్ పెట్టి చేసుకున్నాడు. ఒక మాట చెప్పండి అమ్మా, మీరు అంత అద్భుతమైన ఈ చలాకీ పాటలు పాడడం, కవ్వింపు పాటలన్నీ కూడా మీరు ఆ టైంలో చాలా అందంగా అప్పటి ఫోటోలు చూస్తే ఉండేవారు. ఎవరు మిమ్మల్ని వచ్చి ఇష్టపడిన సందర్భాలు కూడా లేవు? అందరూ చెప్పాను కదా, అందరూ ఉండేవాళ్ళని. అన్ని అడుసులని తెలిసిపోయినాయి. అందరూ అంటే మీ వెంట పడ్డవాళ్ళు చాలా, నా వెంట పడ్డ వాళ్ళంతా అడుసులు తెలిసిపోయింది నాకు. పెళ్లి కాని మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నా వెనక పడ్డారు, తెలిసిందా? నేను అడుసులో కాలే ఇక్కడ ముందే ఆడు పెళ్లి చేసుకుని కూడా వెళ్ళిపోయారు. అన్నీ జరిగినాయి. అలా ఉండబట్టే ఈరోజు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. తోడు కావాలి, దట్ ఈస్ అన్నదమ్ముడు ఆర్ హస్బెండ్ ఆర్ బిడ్డ. చేసుకున్న వాళ్ళంతా చెడిపోయారు, చేసుకున్న వాళ్ళంతా పాడైపోయారంటారు. ఆ రోజు చేసుకున్న వాళ్ళందరూ పాడయ్యారు, ఇంక్లూడింగ్ యాక్టర్స్. ఏ యాక్టర్స్ కూడా ఎవ్వరు కూడా సుఖపడలేదు చేసుకో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.